హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో మిస్ట్రీస్ టెంపుల్ చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా పూరి జగన్నాథ్ ఆలయంలోని రాత్నభాండాగారాన్ని తెరిచారు. ఆ సంపద ఎంతో ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు. ఆ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అయితే కొంతమంది ఇలా టెంపుల్లో నుండి నిధిని బయటికి తీయడం మొదటిసారి అనుకుంటున్నారు. కానీ 2011లోనే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశారు. అందులో పూరి జగన్నాథుని సంపద కంటే ఎన్నో రెట్లు అధికమైన అపార సంపదను వెలికి తీశారు. ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ ఏదని అంటే అందరికీ గుర్తొచ్చేది తిరుపతి. కానీ ఈ మాట 2011 కంటే ముందులో. కానీ 2011 తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయం అని చెప్తారు. ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క సీక్రెట్ వాల్స్ని అప్పుడే ఓపెన్ చేశారు. ఆ సీక్రెట్ వాల్స్ లోపల ఉన్న బంగారం విలువ దాదాపు 1,70,000 కోట్లు. కానీ ఇది ఓన్లీ బంగారం వజ్రాల క్వాలిటీ కట్టిన విలువ మాత్రమే. అయితే ఆ సీక్రెట్ వాల్స్ ఎలా బయటపడ్డాయి? ఆ టెంపుల్ని ఎవరు కట్టారు? ఎందుకు ఇన్ని రోజులైనా ఆ చివరి వాల్టును ఓపెన్ చేయలేదు? ఆ చివరి వాల్ట్కు నాగబంధం ఉందా? అసలు నాగబంధం అంటే ఏమిటి? అయినా అక్కడికి అంత బంగారం ఎలా వచ్చింది? భారతదేశాన్ని మొత్తాన్ని దోచుకున్న మొఘల్స్ మరియు బ్రిటిషర్స్ ఈ టెంపుల్ని టచ్ కూడా చేయలేకపోయారు. ఎందుకు? మరి ఇప్పుడు ఆ ట్రెజరీ ఎవరి ఆధీనంలో ఉంది? ఈ విషయాలే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ టెంపుల్ మూలాలు ఎవరికి కరెక్ట్గా తెలియదు, కానీ ఈ టెంపుల్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఆ బ్యాక్ స్టోరీ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విల్వమంగల్పు స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు విష్ణు దర్శనం కోసం ఒకరోజు పూజలు చేస్తూ ఉంటాడు. అతని భక్తికి మెచ్చిన విష్ణువు ఒక చిన్నపిల్లాడి వేషంలో వెళ్ళి అతనికి కనిపించాడు. ఆ చిన్నపిల్లాడి చూసిన స్వామియార్ ఆ పిల్లాడు తప్పిపోయాడు అనుకొని తల్లిదండ్రుల కోసం అడగ్గా, అప్పుడు ఆ పిల్లవాడు నాకెవరు లేరని చెబుతాడు. ఆ పిల్లాన్ని చూసి ముచ్చటపడ్డ స్వామియార్ ఆ పిల్లాడిని తనతో ఉండమని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక కండిషన్ పెడతాడు. అది ఏంటంటే, తన మీద ఎప్పుడైనా చిరాకు పడితే తాను వెళ్ళిపోతాను అని. ఆ కండిషన్కి ఓకే అన్న స్వామియార్ ఆ పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్తాడు. అప్పటి నుండి ఆ పిల్లాడు ఎన్ని చిలిపి చేష్టలు చేసినా కానీ ఆ స్వామియార్ అతని మీద ఏమీ కోప్పడేవాడు కాదు. కానీ ఒకరోజు స్వామియార్ శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తుంటే ఆ పిల్లాడు కదిలిస్తాడు. దానికి స్వామియార్ కొంచెం కోపంతో ఆ పిల్లాడిపై చిరాకు పడతాడు. దీంతో ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న స్వామియార్ ఆ పిల్లాని వెతకసాగాడు. అతను వెతుకుతుంటే ఆకాశంలో నుంచి ఒక శబ్దం, ఆ పిల్లవాడే శ్రీ మహావిష్ణువు అని వినిపిస్తుంది. దీంతో ఆ స్వామియార్ ఇంకా చాలా బాధపడిపోయి, స్వామి ఇంకొకసారి నాకు దర్శనం ఇవ్వండి అని వేడుకుంటాడు. దానికి మళ్ళీ ఆకాశంలో నుండి అనంతకాడులో ఆ పిల్లవాడు ఉంటాడని చెబుతుంది. వెంటనే ఆ స్వామియార్ అక్కడికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వామియార్ని చూసి ఆ పిల్లాడు నవ్వుతూ ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ తర్వాత అక్కడ చెట్టు కూలిపోయి 12.5 కిలోమీటర్ల పొడవున అనంతశయమూర్తి విగ్రహంలా మారిపోతాడు. అంటే శేషనాగుపై నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు రూపం. అంత పెద్ద విగ్రహాన్ని చూసిన స్వామియార్ చిన్నగా అవ్వమని శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు. దాంతో ఇప్పుడు ఉన్న విగ్రహం సైజులోకి వస్తుంది. ఆ తర్వాత ఆ స్వామి పేరు మీదనే ఆ ప్రదేశానికి తిరుఅనంతపురం అనే ఒక పేరు వచ్చింది. కాలక్రమేణా అది తిరువనంతపురంగా మారింది. ఆ తర్వాత 8వ శతాబ్దంలో చెర రాజవంశీయులు స్వామివారికి గుడి కట్టించారు. ఆ తర్వాత కాలంలో ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ ఆ గుడిని బాగు చేయించింది. అండ్ అలాగే ఆ ఫ్యామిలీయే ఆ గుడికి అప్పటి నుంచి ట్రెజరీగా ఉంటుంది. మరి ఇంత సంపద అక్కడికి ఎలా వచ్చిందనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఆ
అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన చాలామంది రాజులు ఎన్నో రాజ్యాలపై దండెత్తి గెలిచిన తర్వాత ఓడిన రాజ్యాలలో సంపదనంతా గెలిచిన రాజు తన వెంట తీసుకొచ్చుకుంటాడు. అలా తెచ్చుకున్న సంపదలో కొంత సంపదను ఈ సీక్రెట్ వాల్స్లో పెట్టేవారు. మరియు అప్పట్లో ప్రజలు స్వామివారి మీద ఉన్న భక్తితో చాలా కానుకలను సమర్పించేవారు. ఇలా వచ్చిన వాటిని మొత్తం ఆ సీక్రెట్ వాల్స్లో భద్రపరిచేవారు. 2011లో పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మిషన్ దొరికింది. అప్పుడు ఒక విషయం బయటికి వచ్చింది. అదేంటంటే పద్మనాభ స్వామి టెంపుల్లో నగలను మార్చి వాటి స్థానంలో గిల్టు నగలకు బంగారు పూత పూసి అక్కడ పెడుతున్నారు అని. అదే సమయంలో రిటైర్డ్ IPS ఆఫీసర్ అయిన సుందర్రాజన్ లోపల ఉన్న నగల లెక్కలు చూడాలని, లేకపోతే అసలు నగలు కనిపించకుండా పోతాయని ఒక పిటిషన్ వేశాడు. దానికి ఒప్పుకున్న ధర్మాసనం ఆ టెంపుల్కి 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని పంపించింది. వాళ్ళు అక్కడికి వెళ్ళాక గుడి కింద ఉన్న 6 గదులను ఓపెన్ చేద్దాం అనుకున్నారు. అయితే ఆ గదులను A, B, C, D, E, F అని పిలుస్తారు. అయితే ఇందులో E and F గదులను మాత్రం పూజారులు వీక్లీ వన్స్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ స్వామివారి అలంకరణకు సంబంధించిన నగలు ఉంటాయి కాబట్టి. మరియు C and D గదులను సంవత్సరానికి 8 సార్లు ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వారి సమక్షంలో ఓపెన్ చేసి ఆ రూమ్లోని ప్రత్యేక నగలతో స్వామివారిని అలంకరిస్తారు. A and B గదులను మాత్రం 1880 నుండి అసలు ఓపెన్ చేయలేదు. అయితే అక్కడికి చేరుకున్న అధికారులు మాత్రం E and F అలాగే C and D గదులను చాలా ఈజీగా ఓపెన్ చేశారు. అయితే B గదిని తెరవడానికి ప్రయత్నించారు, కానీ అది ఎంతటికీ ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత ఏ గదిని తెరవాలని చూశారు. దాదాపు 8 గంటలు కష్టపడ్డ తర్వాత అది ఓపెన్ అయ్యింది, కానీ లోపల ఏమీ లేదు. కానీ ఆ గదిలో గ్రానైట్ పలక లాంటిది ఒకటి కనిపించింది. దాన్ని అడ్డు తీస్తే అండర్ గ్రౌండ్కి దారి ఉంది. వారు ఆ దారి గుండా లోపలికి వెళ్ళి చూస్తే అందరు షాక్. అక్కడే లక్షల కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు, కానీ దాన్ని లెక్క పెట్టడానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. అయితే అధికారులు మాత్రం దీని విలువ ఎంతనో బయటికి చెప్పలేదు. అయితే ప్రజలు మాత్రం దీని విలువ కేవలం బంగారం మాత్రమే దాదాపు 1,50,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. అయితే వాల్ట్ బిలో మాత్రం దీనికి ఎన్నో రెట్లు అపారమైన సంపద ఉందని, మరి దీన్ని ఎందుకు ఓపెన్ చేయలేకపోయారో అంటే దీనికి కారణం ఆ గదికి నాగబంధం ఉండడం మరియు ఆ గదిలో నుండి సముద్రపు అలల శబ్దం రావడం. అయితే ఆ గదిని తెరిస్తే ప్రళయం వస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. మరియు ఇంకో విషయం, వాల్ట్ ఏను తెరిచిన కొన్ని రోజులకే కేసు వేసిన సుందర్రాజన్ గారు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. అలాగే ఆ వాల్టును తెరవడానికి వచ్చిన వారిలో కొంతమంది వివిధ కారణాలతో మరణించారు. అలా వారు వాల్ట్ బిని తెరవకుండా వెనక్కి వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలను గౌరవించి ఆ సీక్రెట్ గదిని తెరవకూడదని తీర్పునిచ్చింది. మరి ఆ సంపద ఎలా అంటే, ఆ సంపద ఆ గదిలో ఉన్నన్ని రోజులు ఆ జగన్నాథుడు శ్రీ పద్మనాభ స్వామికి చెందుతుందని చెప్పింది. మరి ఆ వాల్ట్ బిను తెరవలేమా? ఆ సంపద ఆ గదిలోనే ఉండిపోతుందా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఆ గదిని ఖచ్చితంగా తెరవచ్చు. ఎలాగా అంటే, ఆ గదికి ఉన్న నాగబంధానికి విరుడు మంత్రమైన గరుడ మంత్రాన్ని జపిస్తే ఆ సీక్రెట్ వాల్ట్ను ఓపెన్ అవుతుంది. మరి ఈ జనరేషన్లో గరుడ మంత్రం వచ్చిన వారు ఎవరు లేరు. మరి ఆ గరుడ మంత్రం వచ్చిన వారు అసలు ఉన్నారా? ఉంటే వారిని వెతికి పట్టుకోవడం ఎలా? ఈ ప్రశ్నలంటికి సమాధానం తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.